కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాజంపేట పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య హాజరు కావడం జరిగింది. సందర్భంగా గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అదే ప్రకారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని అన్నారు. సూపర్ 6 పథకాలకు సంబంధించి పల్లెల్లో 3 సెంట్ల, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, రైతులకు ఏడాదికి 25,000 చొప్పున ఇస్తామని, ఇంకా ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అన్నారు. రాజంపేట పట్టణంలో 15 రోజుల క్రితం గంజాయి పట్టుబడితే కనీసం 3 గంటల సమయంలోనే గంజాయి దొంగలను రిలీజ్ చేయడం జరిగిందన్నారు. అంటే జిల్లా పోలీసు యంత్రాంగం గంజాయి విషయం కనీసం దొంగలను విచారణ జరిపి జైలుకు కూడా పంపలేదని అన్నారు. అలా జైలుకు పంపి ఉంటే ప్రజలకు తెలపాలి. గంజాయి దొంగలకు జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలకు గంజాయి సంబంధించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందని ఓట్లు వేసి గెలిపించినందుకు ఈ ప్రభుత్వం కూడా దొందికి దొందే అన్నట్లుగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని అన్నారు. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఐ రాజంపేట నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణ దేవర, జిల్లా కార్యవర్గ సభ్యులు జ్యోతి చిన్నయ్య, రాజంపేట పట్టణ కార్యదర్శి ఈ సికిందర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దార్ల రాజశేఖర్, సిపిఐ నాయకులు నాగేశ్వరరావు, వినయ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా భూ కబ్జాలు ఎక్కడా ఆగడం లేదు, కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో 100 ఎకరాలు రాజకీయ పలుకుబడితో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ మొన్నటి వరకు వేరే పార్టీ, ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే భూ కబ్జా కోళ్ళు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి వారి యొక్క భూ కబ్జాల పరంపరను కొనసాగించేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరి అలాంటి భూ కబ్జాలను నివారిస్తామని చెప్పి దానికి ఒక ప్రత్యేక సెల్లును ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు. సాక్షాత్తు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో నిప్పు పడితే ఇంతవరకు దానిపైన నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఇక్కడ కొండలు కనిపించినా, గుట్టలు కనిపించినా, కాలువ పొరంబోకు భూములు కనిపించినా, వక్ భూములు కానీ, ఇనా భూములు కానీ, ఏ భూములు కనిపించినా కూడా, అసైన్డ్ భూములు కనిపించినా కూడా చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ రాజంపేట పరిసరాల్లో కొన్ని విద్యా సంస్థలు డైరెక్ట్గా ప్రభుత్వ భూములనే వాళ్ళ యొక్క విద్యా సంస్థల్ని కలుపుకొని కాలువలు, కుంటలు కలుపుకున్నా కూడా దీని గురించి పట్టించుకునేటువంటి ఆసక్తి లేదు. రెవెన్యూ శాఖ అవినీతిలో మునిగి తేలుతూ ఉంది. అందుకని చెప్పేసి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తాము. నిన్న బడ్జెట్ కంటే కూటమి ప్రభుత్వం ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు బీజేపీని కలుపుకొని. రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, పంట సాయం అందిస్తాం, అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకున్నారు తప్ప అన్నదాతకు 5 రూపాయలు కూడా అందించిన పాపాన కూడా 9 మాసాలు గడుస్తుంది, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. రబీ సీజన్ పోయింది, ఖరీఫ్ సీజన్ పోయింది, మళ్ళీ సీజన్ మొదలు కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోలేదు. అదేవిధంగా ఈరోజు మామిడి దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున తెగులు వచ్చి దాదాపు 10,000 ఎకరాల్లో పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి ప్రమాదం ఈ ప్రాంతంలో కూర్చుంది. కాబట్టి రైతాంగానికి సంబంధించి అది పసుపు రైతులు కావచ్చు, మిరప రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, జీడి మామిడి రైతులు కావచ్చు, హార్టికల్చర్ పంటలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క దానిని కూడా ఆదుకునేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం చొరవ చేయడమే. పైగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటే అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. కేవలం 38 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నారు. కౌలు రైతులు, మిగతా రైతులు కలుపుకుంటే దాదాపు 185 మంది ఈ 9 మాసాల కాలంలో రైతాంగం ఆత్మహత్య చేసుకుంటే తప్పుడు లెక్కలు అసెంబ్లీకే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, నేను మరొకటి
6 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి అధికారంలోకి రావడానికి విచ్చలవిడిగా వాగ్దానాలు చేశారు. ఈరోజు 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు అన్నారు. ఆ ఉచిత బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి అనేటువంటి విషయాన్ని చెప్పకుండా ఈరోజు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అని చెప్పారు. దాని మీద ఏడ్చారంటే అది కూడా ఏడవలేని పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు అన్నారు, కనీసం ఈరోజు దాదాపు 30% మెంబర్స్కు గ్యాస్ సిలిండర్ దీపం పడుతుందా రానటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇల్లు ఇంటి స్థలం అన్నారు, 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం అని చెప్పి ప్రకటించారు. 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీ వేదిక సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడతా మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఎస్సీలకు 1 లక్ష రూపాయలు, బీసీలకు 70,000 రూపాయలు, అదేవిధంగా ఇతర కులాల వారికి 50,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. అంటే మీరు చెప్పిన 4 లక్షల రూపాయలు ఇవ్వడం లేదా 2 సెంట్లు 3 సెంట్ల ప్రభుత్వం ఎవరికి గతంలో ఇల్లు లేకపోతే, ఇల్లు రాకపోతే వారికి ఇస్తామని చెప్తారు. అంటే గత గవర్నమెంట్ 31 లక్షల మందికి జగనన్న కాలనీల పేరుతో అద్దెపెట్టెలు కట్టాలని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మరి అద్దెపెట్టెల్లాగా కనిపించలేదా? మీ 2 సెంట్లు 3 సెంట్ల మందికి ప్రజల్లో అలాంటి ఆశలు పెరిగి మీ ప్రభుత్వానికి ఓటేస్తే ఈరోజు నిలువున మేము లేనటువంటి వారికి ఇస్తామంటే అట్లా కుదరదు. మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో అలాంటి స్పష్టమైనటువంటి ప్రకటించితే ప్రజలు తేల్చుకొని ఉన్నారు. కాబట్టి ప్రజలను మోసం చేసేటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చి తీరాల్సిందే. అదేవిధంగా 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో, 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము.